Good evening. Good evening. Praise the Lord. Let's open our Bibles. మన బైబిల్ తెరుద్దాము. We'll spend the next 25 minutes 25 నిమిషాలు రానున్న 25 నిమిషాలు మనం గడుపుదాము with the Word of God. దేవుని Amen. వాక్యంలో. If you have your Bibles with me, open it to the book of Psalm chapter 50. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే 50వ కీర్తనలోకి And I'm వెళ్దాం. always excited about worship. Amen. ఆరాధన గురించి నేను ఎప్పుడు ఉచ్చరిస్తాను. Worship is God's vehicle to deliver what we have been praying for. Amen. ఈ ఆరాధన అనేది దేవుని యొక్క వాహనం అయింది. మనం దేని కొరకు ప్రార్థిస్తున్నామో అది దేవుడు విడుదల It చేయడం. doesn't take faith to pray, ప్రార్థించడానికి విశ్వాసం but it తీసుకోవాలి. takes faith to worship God. దేవుని Amen. ఆరాధించడానికి విశ్వాసం Are you hearing కావాలి. me today? వింటున్నారండి ఈ రోజు? People pray even when they don't have faith. Amen. ప్రజలకు ఈ విశ్వాసం లేకపోయినా ప్రార్థిస్తారు. Right? They ask God, do this, do that for me. Amen. దేవుడిని వారు అడుగుతారు, నా కోసం ఇది చేయి అది But చేయి. it takes faith to worship God when things are going bad. Amen. మనకు అన్ని కూడా మన పరిస్థితులు చెడుగా ఉన్నప్పుడు దేవుడిని ఆరాధించడానికి విశ్వాసం That's కావాలి. why I believe if people can get that revelation, amen, అందుకని నేను నమ్ముతున్నాను, ప్రజలకు ఆ విశ్వాసం ఆ యొక్క ప్రత్యక్షత వచ్చినట్లయితే of what God can do, దేవుడు ఏం చేయగలడు, they won't worry who's next to them. వారి Amen. పక్కన ఎవరున్నారో చింతించరు. They'll shout the loudest. బిగ్గరగా వారు కేకలు Scream the వేస్తారు, loudest. బిగ్గరగా Amen. అరుస్తారు, Worship God the loudest. బిగ్గరగా దేవుడిని ఆరాధిస్తారు. You know, the world is so cunning, right? ఈ లోకం చాలా కుయుక్తితో కూడినది. They make you posh in a place where you should not be posh. ఎక్కడైతే నువ్వు చాలా పాష్ గా ఉండకూడదో అక్కడ పాష్ గా ఉండేటట్టు And they చేస్తుంది. make you very reasonable in a place where you should not be reasonable. ఎక్కడైతే Amen. నువ్వు మామూలుగా ఉండాలో అక్కడ మామూలుగా ఉండకుండా చేస్తుంది. Hallelujah. Hallelujah. See people in the hospital, how posh they behave. హాస్పిటల్లో ప్రజలను చూస్తే వారు ఎంత పాష్ గా Full of fear ప్రవర్తిస్తారు. in their hearts. వారి Amen. హృదయాల్లో ఎంతో భయం ఉంటుంది. But in the house of God, కానీ దేవుని మందిరంలో where you should not, restrict yourself, worship God with all your heart. దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో ఆరాధించడానికి నిన్ను నీవేమాత్రం పరిమితించుకోకూడదు. The world says, no, don't shout. ఈ Amen. లోకం చెప్తుంది, లేదు అరవకు, Don't scream. గట్టిగా కేకలు వేయకు, Don't say, God, thank you. దేవా నీకు వందనాలు అని What చెప్పకు. will your neighbor think? నీ పక్కవాడు ఏమనుకుంటాడు? Who cares what my neighbor thinks? Amen. ఎవరు పట్టించుకుంటారు నా పక్కన I want my blessing. నాకు నా I want ఆశీర్వాదం. God to open doors for me. దేవుడు నా కొరకు ద్వారాలు So I తెరవాలి. don't care what people think. ప్రజలు Amen. ఏం ఆలోచిస్తారో నేను That's how you పట్టించుకోను. should be towards the things of God. Amen. దేవుని విషయాల్లో మీరు అలా ఉండాలి. So for the next few minutes, I want to talk about Thanksgiving this evening. ఈ Amen. సాయంకాలం అంతా కృతజ్ఞత అర్పణ గురించి కొద్ది నిమిషాలు నేను Thanksgiving in your homes, మీ ఇంట్లో కృతజ్ఞత చెల్లించడం, Thanksgiving on your vehicle, మీ యొక్క వాహనం మీద కృతజ్ఞత Thanksgiving in చెల్లించడం, the house of God. దేవుని మందిరంలో కృతజ్ఞత How you should చెల్లించడం, develop an attitude of Thanksgiving all the time, all the places, all your life. మీ Amen. జీవిత కాలం అంతా అన్ని స్థలాల్లో అన్ని వేళల్లో దేవునికి ఎలా కృతజ్ఞత చెల్లించాలి. So we'll go a little deep this evening. ఈ సాయంకాలం అంతా కొద్దిగా లోతుగా I వెళ్దాం like మనం. Sunday evening because I have sufficient time to be able to go a little deep this evening. Okay. నాకు ఆదివారం సాయంకాలం అంటే ఇష్టం, ఎందుకంటే దేవుని వాక్యంలో కొద్దిగా లోతుగా వెళ్ళడానికి సరిపడా So let's సమయం open ఉంది. our Bible, Psalm chapter 50. 50వ కీర్తనలోనికి మన బైబిల్ We are looking at verses 23 this ఈ evening. సాయంకాలం అంతా 23వ వచనాన్ని మనం And చూస్తాం. I want you to focus on your Bibles. మీ బైబిల్లో మీరు దీని మీద దృష్టి And let's నిలపాలి. understand the word of God. దేవుని Amen. వాక్యాన్ని అర్థం The చేసుకోవాలి. word of God says, He who sacrifices thank offerings honors me. Amen. దేవుని వాక్యం తెలియజేస్తుంది, స్తుతియాగం అర్పించేవాడు నన్ను And He మహిమపరుచుచున్నాడు. prepares the way so that I may show him the salvation of God. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. Very important. Amen. చాలా Preparing ప్రాముఖ్యమైనది. the way for God to show His salvation. Amen. దేవుడు ఆయన రక్షణ కనపరిచినట్లుగా మార్గము సిద్ధపరచుకోవడం చాలా ప్రాముఖ్యం. I'll read it one more time in English. I want you to get that revelation this evening. ఈ Okay? సాయంకాలం మందు ఆ ప్రత్యక్షత మీరు పొందుకోవాలని నేను The word of God కోరుకుంటున్నాను. says, He మరొకసారి who చదువుతాను. sacrifices, that means He who gives thanksgiving to the Lord. What does it do to God? It honors the Lord. Amen. ఇక్కడ స్తుతి యాగం అర్పించేవాడు అంటే దేవునికి స్తుతి లేక కృతజ్ఞత చెల్లించేవాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. Hallelujah. Hallelujah. Sometimes we forget to understand what our thanksgiving means to God. Amen. ఈ కృతజ్ఞత అర్పించడం అనేది దేవునికి ఏంటో మనం కొన్నిసార్లు అర్థం చేసుకోవడం మర్చిపోతాం. In the church we say, if you thank the Lord, you get blessed. Amen. నేను సంఘంలో చెప్తూ ఉంటాము, దేవునికి కృతజ్ఞత చెల్లించినప్పుడు మీరు But we ఆశీర్వదించబడతారు. don't tell you the process fully. Amen. మేము ఆ ప్రక్రియను లేక ఆ పద్ధతిని సంపూర్ణంగా So I చెప్పాము. want you to hear the process carefully. Okay? జాగ్రత్తగా ఈ పద్ధతిని మీరు వినాలని I thank the కోరుకుంటున్నాను. Lord. నేను దేవునికి కృతజ్ఞత చెల్లించాను. God is honored, which means He's pleased through my thanksgiving. నా కృతజ్ఞత అర్పణ ద్వారా
దేవుడు సంతోషపడ్డారు. A God who is honored is a God who is more likely to release what has been blocked in my life. నా జీవితంలో ఏదైతే అడ్డగించబడిందో ఘనపరచబడిన దేవుడు ఆయన సిద్ధంగా ఉంటాడు దేవుడు విడుదల చేయడానికి. Hallelujah. Hallelujah. Recently, Instagram, we get a lot of smart people writing articles, right? ఇన్స్టాగ్రామ్ లో చాలా చురుకైన ప్రజలు ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. So one guy wrote an article which says how I got a promotion in record time. Okay? రికార్డ్ టైం లో నాకు ప్రమోషన్ ఎలా వచ్చిందని ఒక వ్యక్తి రాస్తూ ఉంటాడు. Record time అంటే generally everybody knows that it takes 1 to 2 years to get a promotion, right? అందరికీ తెలుసు కదండి 1-2 సంవత్సరాలు పడుతుంది ప్రమోషన్ రావడానికి. Right? But he said I got my promotion in 6 months. అతను అన్నాడు నా ప్రమోషన్ 6 నెలల్లో వచ్చింది. So how did I get it? ఎలా వచ్చింది నాకు? So he said every time my manager had a special occasion. ప్రతిసారి మా మేనేజర్ కి ప్రత్యేకమైన సందర్భం వచ్చినప్పుడు I will find out even if he doesn't tell anybody. ఎవరికి చెప్పకపోయినప్పటికీ I will find out what the day is. ఆ రోజు ఏంటో నేను కనుగొంటాను. And I will wish him for that day. ఆ రోజుకి నేను అతనికి విష్ చేస్తాను. He'll say okay or thank you. ఓకే అని చెప్తాడు లేక థ్యాంక్ యూ అని చెప్తాడు. So far so good. అంతవరకు బాగుంది కదా. I will prepare my manager's chair for him before he comes into office. ఆఫీస్ కి రాకముందు నా మేనేజర్ యొక్క కుర్చీ నేను సిద్ధపరుస్తాను. Hallelujah. Hallelujah. What does it mean to prepare the chair? Keep the table clean, right? ఆ కుర్చీ సిద్ధపరచడం అంటే ఏంటంటే ఆ టేబుల్ అంతా కూడా సిద్ధంగా. But for him to do that he has to go earlier than the manager, right? అతను అలా చేయడానికి మేనేజర్ కంటే ముందు వెళ్ళాలి. So I will go earlier than my manager. నా మేనేజర్ కంటే ముందుగా త్వరగా. I will take calls or handle meetings that he does not have to handle. అతను హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేని మీటింగ్స్ నేను హ్యాండిల్ చేస్తాను. I will take some workload from him. అతని దగ్గర నుంచి నేను కొంచెం వర్క్ లోడ్ తీసుకుంటాను. So far so good. ఇంతవరకు బాగుంది. All good things so far. అంత బాగుంది. I will try to make my manager's life easy. నా మేనేజర్ యొక్క జీవితాన్ని నేను సులభతరం చేస్తాను. Right? Happy manager is a what? Manager wants to do something for you, right? సంతోషంగా ఉండే ఆనందించే మేనేజర్ నీ కోసం ఏదైనా చేయాలనుకుంటాడు. Would you agree? అంగీకరిస్తారండి? So he writes these are the secrets. It's not hard work but it is knowing who to honor. Okay? ఎవరిని గణపరచాలో తెలుసుకోవాలి అని చెప్తున్నారు. Are you hearing me this evening? వింటున్నారండి? ఇది People honor the wrong people. Amen? చెడ్డ ప్రజల్ని గణపరుస్తూ ఉంటారు. తప్పు ప్రజల్ని గౌరవిస్తారు. తప్పు ప్రజలు అంటే ఏంటి? ఎవరికి నేను ఘనత ఇవ్వడం అక్కర్లేదు వాళ్ళకి నేను ఇస్తాను, రైట్? Who I don't have to honor, I honor, right? ఎవరికి ఘనత ఇవ్వాల్సిన అవసరం లేదో వారిని ఘనపరుస్తూ. What do I mean by that? దాని అర్థం ఏంటి? People honor their friends, amen? ప్రజలు వారి స్నేహితులను ఘనపరుస్తారు. Oh, my friend, you're so special to me. నా స్నేహితుడా నువ్వు నాకు చాలా ప్రత్యేకమైన వాడు. Some people honor their managers. కొద్దిమంది వారి మేనేజర్లకి ఘనపరుస్తూ Some people honor their family members. వారి కుటుంబ సభ్యులను కొద్దిమంది ఘనపరుస్తూ. If you don't tell me to go ahead, I won't go ahead. నువ్వు నన్ను ముందుకెళ్ళమని చెప్పకపోతే నేను ముందుకెళ్ళను. All that is good. అదంతా మంచిదే. If I have to be direct, that's your problem, amen? నేను నేరుగా చెప్పాలంటే అది నీ సమస్య. Hallelujah. That's up to you. అది నీ వరకు ఉంటుంది. But listen to me carefully this evening. ఈ సాయంకాలం అందు నా మాటలు జాగ్రత్తగా. There is a truth in what they are doing. వారు చేస్తున్న దాంట్లో ఒక సత్యం ఉంది. They understand that if they have to go ahead in life, వారికి అర్థమైంది వారి జీవితంలో వారు ముందుకెళ్ళాలంటే they have to honor, which means they have to please the other person. వారు ఆ ఇతర వ్యక్తిని ఘనపరచాలి లేక ఇతర వ్యక్తికి గౌరవం ఇవ్వాలి. Are you hearing me this evening? వింటున్నారండి? Many people don't understand that, amen? చాలా మందికి ఇది అర్థం కాదు. They think worship is Andrew singing, amen? వర్షిప్ ఆరాధన అంటే ఆండ్రూ పాడుతున్నారు. Few believers lifting their hands. కొంతమంది విశ్వాసులు వారి చేతులు I'll fold my hand and look at the circus, amen? నా చేతులు ముడుచుకొని నేను అక్కడ ఉన్న సర్కస్ చూస్తాను. You see, you don't understand మీకు అర్థం కాదు that God operates based on certain principles, amen? కొన్ని ప్రత్యేకమైన సూత్రాల ప్రకారం దేవుడు You see పనిచేస్తాడు. that in the world also, right? లోకంలో కూడా మీరు The చూస్తారు sun కదా. always rises in the east, right? ఎప్పుడు కూడా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. Why? Can someone tell me why doesn't it rise in the west? ఎందుకు పడమట ఉదయించడు? Why? ఎందుకు? The principles God has placed, amen? దేవుడు పెట్టిన కొన్ని సూత్రాలు ఉన్నాయి. There is rainy season always in June. ఎప్పుడు కూడా ఈ వర్షాకాలం జూన్ లోనే Imagine if God said, I want to change my mind. నా మనసు మార్చుకోవాలనుకుంటున్నాను. Too much of rain for these people in Hyderabad. హైదరాబాద్ లో ఎక్కువ వర్షం పడుతుంది. Let's not give them rain this year. ఈ సంవత్సరం వారికి వర్షం వద్దు What will happen? ఏం జరుగుతుంది? It'll be a problem, right? అది సమస్య కదా. There are systems that God has placed in this world. ఈ లోకంలో దేవుడు పెట్టిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. If a Christian knows how to operate in those systems, ఆ పద్ధతుల ప్రకారం ఎలా
పని చేయాలో ఒక క్రైస్తవుడికి a Christian will grow in their life. ఒక క్రైస్తవుడు వారి జీవితంలో అభివృద్ధి Is పొందుతాడు. it making sense for all of you this ఈ evening? సాయంకాలం అంతా అది ఇంగితంగా Can we say aloud hallelujah? బిగ్గరగా హల్లెలూయా So the చెప్తాం. first system we discover in the Word of God దేవుని వాక్యంలో మనం కనుగొనే మొట్టమొదటి పద్ధతి is the ఏంటంటే system of honor through thanksgiving. Amen? కృతజ్ఞత అర్పణ ద్వారా దేవుణ్ణి ఘనపరచడం. Honor through thanksgiving. కృతజ్ఞత అర్పణ ద్వారా దేవుణ్ణి So the next ఘనపరచడం. time you worship God, కాబట్టి మరొక తర్వాతసారి మీరు దేవుని I ఆరాధించినప్పుడు want you to remember worshiping God is not only for your benefit, దేవుణ్ణి ఆరాధించడం కేవలం మీ లాభం కొరకు మాత్రమే but కాదు. worshiping God actually pleases God. Amen? దేవుణ్ణి ఆరాధించడము దేవుణ్ణి కూడా సంతోషపరుస్తుందని He's happy. జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన సంతోషంగా And ఉంటారు. if a person is happy, ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నట్లయితే they generally do anything for you, right? మీ కొరకు నిజానికి వారు ఏదైనా In the చేస్తారు. same way, if God is happy, అదే విధంగా దేవుడు if God సంతోషించినట్లయితే is pleased with you, దేవుడు నీ ద్వారా ఆనందపడినట్లయితే your thanksgiving is preparing a way for God to show you His salvation. Amen? నీ కృతజ్ఞత అర్పణ అనేది దేవుడు ఆయన రక్షణ చూపించడానికి మార్గాన్ని నీ కొరకు Can we సిద్ధపరుస్తుంది. say aloud బిగ్గరగా hallelujah? హల్లెలూయా చెప్తాం. That's why it's very important that we develop an attitude of thanksgiving. Amen? అందుకని చాలా ప్రాముఖ్యమైనది కృతజ్ఞత అర్పణ అనే వ్యక్తిత్వాన్ని మనం అలవర్చుకోవాలి. Whatever you receive in life, amen? జీవితంలో నువ్వు ఏమి Maybe a పొందుకున్నప్పటికీ small blessing. అది చిన్న ఆశీర్వాదం అయి Thank the ఉండొచ్చు. Lord. దేవునికి వందనాలు How many of చెల్లించు. you pray over your food every day? Amen? ఎంతమంది మీ యొక్క ఆహారం మీద ప్రార్థిస్తారు? If God was not good to you, దేవుడు నీకు మంచిగా you లేకపోతే won't have that food in your plate. నీ యొక్క Amen? ప్లేట్ లో ఆహారం ఉండదు. I've always asked myself the question, నన్ను ఎల్లప్పుడూ ఈ ప్రశ్న what is వేసుకుంటాను. the difference between me and a beggar on the road? నాకు రోడ్ మీద ఉన్న అడుక్కునే వాడికి వ్యత్యాసం ఏంటి? Did I do anything not to be a beggar? నేను అడుక్కునే వాడిగా లేకుండా ఉండడానికి ఏమైనా చేశానా? Did I do anything to be born healthy? నేను ఆరోగ్యంగా పుట్టడానికి నేను ఏమైనా Did చేశానా? I do anything to be born in a family that educated me? నన్ను చదివించిన కుటుంబంలో పుట్టడానికి నేను ఏమైనా చేశానా? Did I do anything for God to choose me among so many people? Amen? అనేక మంది ప్రజల్లో నుంచి దేవుడు నన్ను ఎన్నుకోవడానికి నేనేమైనా చేశానా? What's your answer? మీ సమాధానం ఏంటి? No, 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 and no. Amen? లేదు లేదు ఏమీ చేయలేదు అనే Nothing. We have సమాధానం. done nothing. మనం Amen? ఏమీ చేయలేదని. I like to say, children don't choose their parents. Amen? నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, పిల్లలు వారి తల్లిదండ్రులు ఎంచుకోరు. There is no reason why you are born in a good family today. ఈ రోజు నువ్వు మంచి కుటుంబంలో పుట్టడానికి కారణం No, లేదు. nothing you've done. Amen? నువ్వేమీ చేయలేదు. God didn't give you one magazine and say, now pick which parent you want to go to. Huh? దేవుడు ఏమాత్రం ఒక మ్యాగజైన్ ఇచ్చి ఏ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు God didn't show you all the photos and say, you want to go there, you want to go there. అన్ని ఫోటోలు చూపించి నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు All దేవుడు would have చెప్పు. chosen Mark Zuckerberg's house. Huh? Rich person, Mukesh Ambani's house. ఐశ్వర్యవంతులు ధనికుల ఇళ్ళనే మనం ఎంపిక చేసుకునే వాళ్ళు Yes అలా or చేస్తే no? దేవుడు God never did that for you. Amen? దేవుడు నీకు అలా ఎప్పుడు చేయలేదు. Neither did you do anything to deserve the family that you're in today. నువ్వు Amen? ఉన్న కుటుంబంలో పుట్టడానికి నీవు కూడా ఏమి చేయలేదు. Nothing. ఏమి చేయలేదు. Only God's goodness. దేవుని మంచితనం We say మాత్రం. aloud, hallelujah. విగ్రహ హల్లెలూయా చెప్తాం. God, you know, always when life tells you should be angry with God, దేవుని ఎడల నువ్వు కోపగించుకోవాలని నీ జీవితాన్ని నీవు you చెప్పినప్పుడు know why you are angry with God? ఎందుకు దేవుని ఎడల నువ్వు కోపంగా You ఉన్నావు? always look at people higher than you. Amen? నీకంటే పైనున్న ప్రజల్ని నువ్వు ఎప్పుడు చూస్తావు? Oh, they are doing better than me. వారు నాకంటే మంచిగా What ఉన్నారు. about people lower than you? నీకంటే కింద ఉన్న వారు ప్రజలు What should they do today? ఈ రోజు వారేం చేయాలి? Imagine, we keep looking at people above us. Amen? మనం ఎప్పుడు కూడా మన పైనున్న ప్రజల్ని Oh, చూస్తూ they have ఉంటాం. no problems. వారికి సమస్యలే లేవు. They have problems. వారికి సమస్యలు ఉన్నాయి. They may not tell you their problems. వారి సమస్యలు మీకు They also చెప్పకపోవచ్చు. have their own problems. వారికి కూడా వారి సొంత సమస్యలు ఉన్నాయి. Always be grateful for where God has placed you. Amen? దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడిని బట్టి కృతజ్ఞత I was చెల్లించాలి. telling my mother a story when we were coming. మేము వస్తూ ఉండగా నా తల్లికి ఒక కథ చెప్తున్నాను నేను. There was a person who used to work in Punjab Bank of India. Punjab National Bank, right? పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పనిచేసే ఒక వ్యక్తి And ఉన్నాడు. he and his wife both were working in the same bank. అతని భార్య కూడా అదే బ్యాంక్ లో పనిచేస్తున్నారు. Don't ask how much they were earning, okay? వారు ఎంత సంపాదిస్తున్నారని అడగండి. But both of them made a promise to each other. వారు ఇద్దరు ఒకరికొకరు తీర్మానం చేసుకున్నారు. They said, we will save money every month, and once we retire, మనం ప్రతి నెల కూడా కొన్ని డబ్బులు దాచి పెడదాం. ఒకసారి మనం రిటైర్ అయిన తర్వాత we will travel the world together.
మనం ఇద్దరం కలిసి ఈ లోకంలో ప్రయాణం చేద్దాం So both of అనుకున్నాం. them worked hard వారిద్దరూ కష్టపడి and పనిచేశారు. saved up to 80 lakh rupees. 80 లక్షల రూపాయలు దాచుకున్నారు. 2 years before retirement, వారు రిటైర్మెంట్ కి 2 సంవత్సరాల ముందు the wife unfortunately passed away. ఆ భార్య దురదృష్టవశాత్తు చనిపోయింది. Hallelujah. Hallelujah. So who's left behind now? ఇప్పుడు ఎవరున్నారండి? ఎవరు Husband. విడిచిపెట్టారు? భర్త. And the husband recently came forward ఇటీవలే ఆ భర్త ముందుకొచ్చి to donate half of the money that they saved to the government. అతను ఏదైతే దాచిపెట్టాడో ఆ డబ్బులో సగము గవర్నమెంట్ కి ఇచ్చేయడానికి ముందుకొచ్చాడు. Half is sagam. Okay, very good. So people asked him, why are you giving such a big amount to the government? ప్రజలు అడిగారు, ఎందుకు అంత పెద్ద మొత్తము గవర్నమెంట్ కి ఇస్తున్నావు అని. Right, and so he answered by saying, అతను ఈ సమాధానం చెప్పాడు, me and my wife, if we were together, we would have traveled. నేను నా భార్య కలిసి ఉంటే ఒకవేళ మేము ప్రయాణించేవారం. But she's no more. ఆమె లేదు. Now I don't have the desire to travel. ఇప్పుడు ఆ ప్రయాణించే కోరిక కూడా నాకు I లేదు. don't have the desire to live. ఇప్పుడు జీవించాలనే కోరిక కూడా నాకు లేదు. So at least I want this money to benefit the country. కనీసం ఈ డబ్బులు ఈ దేశానికి లాభం రావాలని నేను కోరుకుంటున్నాను. Imagine that. ఒకసారి ఊహించండి. Saving every month. ప్రతి నెల కూడా Keeping దాచుకోవడం, money aside for a future. భవిష్యత్తు కొరకు డబ్బులు పక్కన A పెట్టుకోవడం. future that is not guaranteed. భవిష్యత్తులో అదే మాత్రం మనకు గ్యారంటీగా ఉండదు. Can you guarantee that you will live to 70? 70 సంవత్సరాలు బ్రతుకుతారని మీరు గ్యారంటీ Nobody in చెప్పగలరు? the world can guarantee that. ఈ లోకంలో ఎవ్వరు కూడా దానికి గ్యారంటీ But a ఇవ్వలేరు. child of God కానీ ఒక దేవుని బిడ్డ has been given a privilege by God దేవుని ద్వారా ఒక ఆధిక్యత ఇవ్వబడింది to వారికి, declare and to frame their future. Amen? వారి యొక్క భవిష్యత్తును That's why నిర్ణయించుకోవడానికి. one of the Psalms of David says కీర్తనకారుడైన దావీదు ఒకనొక కీర్తనలో తెలియజేస్తున్నాడు, that one of the blessings of God is He satisfies you with long life. Amen? ఒకనొక ఆశీర్వాదం దేవుడిచ్చేది ఏంటంటే దీర్ఘాయు చేత ఆయన నిన్ను తృప్తి What does పరుస్తాడు. He satisfy you with? దేంతో తృప్తి A పరుస్తాడండి? long life. దీర్ఘాయువు చేత. God tells Jeremiah, ఇర్మియాతో దేవుడు చెప్పాడు, the plans that I have for you నేను నీ ఎడల కలిగి ఉన్న are plans ప్రణాళికలు for your good నీ మేలు కొరకైన and not for your ప్రణాళికలు, evil. నీకు కీడు They కలిగించేవి are కాదు. plans that are designed to take you to a sure ending. ఒక Hallelujah. ఖచ్చితమైన ముగింపులోనికి తీసుకువెళ్లే So ప్రణాళికలు. you and me as Christians, నీవు నేను we క్రైస్తవులుగా have all the more reason to be thankful. Amen? మనం దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి అనేకమైన Why? కారణాలు ఉన్నాయి. Why? ఎందుకు? Because if God has started something in our life, ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఏదైనా ప్రారంభిస్తే He will complete it. ఆయన ఖచ్చితంగా దాన్ని He is ముగిస్తాడు. not a God who starts just to be incomplete. Amen? అసంపూర్ణంగా ఉండడానికి ఆయన ఏమాత్రం ప్రారంభించే Has దేవుడు He కాదు. promised you something this ఈ evening? సాయంకాలం అంతా ఆయన నీకేదైనా Has వాగ్దానం He given చేస్తే, you a promise and oath that He will do something? ఏదైనా చేస్తానని ఒక ఒడంబడిక లేక వాగ్దానం Then దేవుడు thank the చేస్తే, Lord this ఈ evening. సాయంకాలం మందు దేవునికి Thank the కృతజ్ఞత Lord this చెల్లించు. evening. ఈ సాయంకాలం మందు దేవునికి Because కృతజ్ఞత He's a చెల్లించు. God who completes what He started. Amen? ఎందుకంటే ఆయన ఏదైతే ప్రారంభించాడో అది ముగించే దేవుడై Your ఉన్నాడు. story does not have to be like the story of those people. Amen? నీ కథ ఆ ప్రజల వంటి కథలాగా ఉండాల్సిన అవసరం లేదు. Imagine saving money ఒకసారి ఊహించండి, డబ్బులు దాచుకోవడం just to give it up to the government. Amen? కేవలం ప్రభుత్వానికి ఇవ్వడానికి. That's why I tell Christians, live your life happy, man. అందుకనే క్రైస్తవులతో నేను చెప్తాను, మీ జీవితాన్ని సంతోషంగా There జీవించండి. is a place for saving, మనం దాచుకోవడానికి స్థలం but ఉంది, there is also a place for investing, spending, and enjoying the blessing of God. Amen? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనం పెట్టుబడి పెట్టే స్థలం కూడా ఉందండి. Hallelujah. హల్లెలూయా. Don't always save. ఎప్పుడు కూడా దాచుకోకండి. Because if you only save, కేవలం మీరు దాచుకున్నట్లయితే you're making your money an idol. Amen? మీ యొక్క డబ్బుని మీరు ఒక విగ్రహం You know, చేసుకుంటున్నారు. I've seen people who say, Andrew, I lose my job. Okay, I have enough in my savings. ఇటువంటి ప్రజలను కూడా నేను చూశాను, నా ఉద్యోగం పోయినా పర్వాలేదు ఆండ్రూ, నాకు సరిపడినంత దాచుకున్న డబ్బు ఉంది అంటారు. That means who are they relying on? దాని అర్థము వారు దేని మీద Come on, loudly. ఆధారపడుతున్నారు? Who are they relying on? వారు దేని మీద Their ఆధారపడుతున్నారు? savings. వారి దాచుకున్న Can మొత్తం you మీద rely on ఆధారపడు- your savings? మీరు దాచుకున్న దాని మీద ఆధారపడగలరా? No. లేదు. You don't know how long it will last you. మీకు తెలీదు అది ఎంతకాలం You ఉంటుందో, don't know what problems could come. ఎటువంటి సమస్యలు వస్తాయో మీకు You don't తెలియదు. know how expenses will look like 10 years from now. ఇప్పటి నుంచి 10 సంవత్సరాల తర్వాత నీ ఖర్చులు ఎలా ఉంటాయో You know, I తెలియదు. remember a time when I used to go initially to college. నేను ముందుగా కాలేజీకి వెళ్తున్న రోజుల్లో
నాకు గుర్తుంది. Where I used to fill 1 liter of petrol for 61 rupees. 61 రూపాయలకి నేను 1 లీటర్ పెట్రోల్ నింపుకునేవాడిని. Maybe there are some older people here who remember it even more cheaper, okay? దానికంటే తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం పెద్ద వాళ్ళకి ఇంకా తెలుస్తుంది. If you had to tell me that time, ఆ సమయంలో మీరు చెప్పాల్సి వస్తే 10 ఒకవేళ years from now, Andrew, you will pay almost double 120 plus rupees for petrol. ఇప్పటి నుంచి 10 సంవత్సరాల తర్వాత రెండింతలు అంటే 120 రూపాయలు పైన నువ్వు చెల్లించాల్సి వస్తుంది 1 లీటర్ పెట్రోల్ కి. మిమ్మల్ని చూసి నవ్వేవాడిని. ఎందుకు How will it increase to so much? అంత ఎక్కువ ఎలా పెరుగుతుంది అని. What are we paying today? ఇప్పుడు మనం ఎంత చెల్లిస్తున్నాం? Paying that much only, na? అంతే చెల్లిస్తున్నాం. You know, today shops are so smart. ఈ రోజు షాపులు చాలా చురుగ్గా ఉన్నాయి. They know any crisis is there, they'll raise the price of their products, okay? ఏ సంక్షోభం ఉందని తెలిసినా కూడా వారి యొక్క ధరలు పెంచేసుకుంటారు. You know, we go to a tiffin shop which sells idlis and stuff like that. ఇడ్లీ లాంటి టిఫిన్ షాప్ కి వెళ్ళినట్లయితే It's a cart, right? అది ఒక బండి లాగా ఉంటుంది And కదా. they also know. Imagine these people, you ask them anything else, they don't know. వారిని ఏం అడిగినా కూడా వారికి తెలియదు. ఒకసారి But they know that there is a place called Strait of Hormuz. Strait of Hormuz అనేది ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో గొడవలు జరుగుతుందని, యుద్ధం జరుగుతుందని, దాని ప్రభావము ప్రైసెస్ మీద మనం చూస్తున్నాము అని వాళ్ళకి తెలుసు. Right? They know that there is a issue happening. ఒక సమస్య జరుగుతుందని వారికి తెలుసు. Right? And that the price has to increase. వారికి ధర పెంచాలని మాత్రం తెలుసు. So what happens if the war finishes there? ఏం జరుగుతుంది ఇప్పుడు అక్కడ యుద్ధం అయిపోయింది? Will they reduce their price again? వారి ధర తగ్గిస్తారా? Hallelujah. So things are changing. Amen. అన్ని కూడా మారుతూ ఉన్నాయి. That is why a Christian guarantees, remember, write this down, a Christian guarantees their future by being thankful for the present. Amen. ఇప్పుడున్న ప్రస్తుతాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఒక క్రైస్తవుడు వారి భవిష్యత్తును నిశ్చయతగా ఉంచుకోగలడు. హల్లెలూయా. You are guaranteeing your future by being thankful in the present. Amen. ప్రస్తుతం ఉన్న దానిలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ నీ భవిష్యత్తులో నువ్వు నిశ్చయత కలిగి So ఉండగలవు. remember the 2 points again. మరలా ఈ 2 విషయాలు జ్ఞాపకం Point number 1. మొదటి విషయం, When I am thankful everywhere to God, దేవునికి ప్రతి స్థలమందు కృతజ్ఞత కలిగి not ఉన్నప్పుడు only is it a benefit in my own life, నా సొంత జీవితంలో అది లాభం చేకూర్చడం it is మాత్రమే a కాదు, benefit because I honor the Lord. నేను Hallelujah. ప్రభువుని గణపరుస్తున్నాను గనుక అది లాభం అయింది. Anybody who honors the Lord ప్రభువుని గణపరిచేవారు ఎవరైనా is more likely to receive from God. Amen. దేవుని యొద్ద నుంచి ఎక్కువగా పొందుకునే వారిగా వారు ఉంటారు. In schools you'll have those students, right? Teachers' pets they're called, right? వాళ్ళు టీచర్లకి ఇష్టమైన వారని పిలువబడతారు కదండి. Everybody knows who that teacher's pet is, right? ఆ టీచర్ కి ఇష్టమైన వారు ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. And they'll say, you got good marks because you're the teacher's pet. Amen. నీకు మంచి మార్కులు వచ్చినాయి ఎందుకంటే నువ్వు టీచర్ కి ఇష్టం కాబట్టి అంటారు. See, he or she is not stupid, right? వారు ఆమె ఏమాత్రం వెర్రివారు They're in కాదు. fact more smarter than you. నీకంటే వారు చాలా చురుకైన వారు. They understand that this world operates on relationships. Amen. వారికి అర్థమైంది సంబంధాల మీద ఆధారపడి ఈ లోకం పనిచేస్తుంది. Imagine you come to church suddenly one Sunday. ఒకసారి ఊహించండి, ఒక ఆదివారం అకస్మాత్తుగా మీరు చర్చికి You వచ్చారు. say, God, remember me, do something for me. నన్ను జ్ఞాపకం చేసుకో, నా కోసం ఏదైనా చెయ్యి. What is the first question God will ask you? దేవుడు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి? Evaraya meeru? Who are you? నువ్వెవరు? Right? Never see you. నేను ఎన్నడూ చూడలేదు. Hallelujah. Hallelujah. Never thankful for what I have blessed you with. నేను దేంతో నిన్ను ఆశీర్వదించానో దాన్ని బట్టి నువ్వు ఎన్నడూ కృతజ్ఞత You never thank చెల్లించలేదు. me for the blessings I've given you. నేను నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు You ఎన్నడూ never కృతజ్ఞత thank me that you are చెల్లించలేదు. better than so many other people in the world. ఈ లోకంలో ఉన్న అనేక మంది ప్రజల కంటే నువ్వు శ్రేష్టంగా ఉన్నావు, దాన్ని బట్టి కృతజ్ఞత Always I see చెల్లించలేదు. your face, you're always sad. నువ్వు నీ ముఖాన్ని ఎన్నడూ విచారంగానే నేను You're చూశాను. always looking at your present. నువ్వు ఎప్పుడు కూడా నీ ప్రస్తుతాన్ని Not thanking చూసుకుంటావు. me for your past. నీ గతాన్ని బట్టి ఎన్నడూ కృతజ్ఞత చెల్లించలేదు. 99% is good in your life today. ఈ రోజు నీ జీవితంలో 99% But మంచిగానే you're ఉంది. sad because of that one thing. కానీ ఆ ఒక్క విషయం గురించి నువ్వు విచారిస్తున్నావు. You think God will bless that person? దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తారనుకుంటున్నావు? No, right? లేదు కదండి. Relationship brings blessing. Amen. మన యొక్క సంబంధము ఆశీర్వాదాన్ని That's why I తీసుకొస్తుంది. tell Christians, take this word back to your home. Amen. అందుకని క్రైస్తవుతో నేను చెప్తాను, ఈ వాక్యాన్ని మీరు తిరిగి మీ ఇంటికి Whatever తీసుకెళ్ళండి. you receive in your life, నీ జీవితంలో నువ్వు ఏది పొందుకున్నప్పటికీ thank the Lord. ప్రభుకి కృతజ్ఞత You have చెల్లించు. food today, ఈ రోజు నీకు ఆహారం ఉందా? thank the Lord. ప్రభుకి కృతజ్ఞత You have చెల్లించు. an office to go to, ఈ రోజు నీకు ఆఫీస్కి వెళ్ళడానికి Thank the ఉందా? Lord. ప్రభుకి you కృతజ్ఞత have a చెల్లించు. beautiful home God has given you, నీకు సుందరమైన ఇల్లు ఉందా దేవుడి Thank the Lord. ప్రభుకి you కృతజ్ఞత have a చెల్లించు. vehicle,
నీకు వాహనం ఉందా? Thank the Lord. ప్రభుకి You కృతజ్ఞత have family చెల్లించు. members with you? నీతో కుటుంబ సభ్యులు ఉన్నారా? Thank the Lord. ప్రభుకి You have a కృతజ్ఞత chair to చెల్లించు. sit on this evening? ఈ సాయంకాలం ముందు కూర్చోడానికి నీ కుర్చీ Thank the ఉందా? Lord. ప్రభుకి కృతజ్ఞత Are you hearing చెల్లించు. me? వింటున్నారండి? A thankful person will always look at many reasons to thank the Lord. Amen. ఒక కృతజ్ఞత కలిగిన వ్యక్తి ప్రభువుకి కృతజ్ఞత చెల్లించడానికి అనేక కారణాలు The other చూసుకుంటాడు. day I was returning back home, ఒక రోజు నేను ఇంటికి తిరిగి వెళ్తున్నాను. and you know rain has started, right? మీకు తెలుసు కదండి, వర్షం ప్రారంభమైంది. And I came back home. నేను ఇంటికి వచ్చాను. Maybe after 5-10 minutes the rain became more heavy. Amen. 5-10 నిమిషాల తర్వాత ఎక్కువైపోయింది వర్షము. What did I do? నేనేం చేశాను? In my heart I said, thank you Lord. నా హృదయంలో నేను చెప్పాను, నీకు I వందనాలు got ప్రభు. wet in the rain, fair enough. నేను వర్షంలో తడిసిపోయిన పర్వాలేదు ఆయన. But if I had to be there another 10 more minutes, I would have got even more wet. Amen. నేను మరొక 5-10 నిమిషాలు ఉంటే ఇంకా తడిగా You అయిపోతాను. see, a Christian always looks at the light beyond the darkness. Amen. ఒక క్రైస్తవుడు ఆ చీకటికి పైగా దేవుని యొక్క వెలుగును చూస్తారండి. Hallelujah. Hallelujah. Always looks for the good thing. ఎప్పుడు కూడా మంచి విషయాల గురించి చూస్తారు. Never always looks at the bad. Amen. చెడు విషయాల గురించి ఎప్పుడు చూడరు. Even if there's a bad thing in your life, నీ జీవితంలో చెడుది జరిగినప్పటికీ what కూడా is the good that you can praise God for in that bad situation? ఆ చెడు పరిస్థితిలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించగలిగిన మంచి విషయం ఏముంది అని చూస్తారు. Hallelujah. హల్లెలూయా. That's how a Christian operates. ఒక క్రైస్తవుడు అలా I పనిచేస్తాడు. want to close with this verse this ఈ evening. సాయంకాలం ముందు ఈ వచనంతో నేను ముగించాలనుకుంటున్నాను. I always set out to complete a lot of things, but we never complete them. Huh? నేను అనేక విషయాలు పూర్తి చేయాలని ప్రయత్నిస్తూ పెట్టుకుంటాను. I want to be కానీ cognizant of the time as well. నేను సమయాన్ని కూడా చూస్తూ ఉన్నాను. So I want you to open your Bibles with me to the book of Psalm chapter 100. 100వ కీర్తనలోకి మీ బైబిల్ తెరవాలి. We'll look at this verse and we'll close this ఈ evening. సాయంకాలం అంతా ఈ వచనం చూసుకుని మనం But ముగించాలి. I want this word to go back with you to your homes. ఈ Amen. యొక్క వాక్యాన్ని మీతో కూడా మీ ఇళ్ళకి తీసుకువెళ్ళాలని Point కోరుకుంటున్నాను. number 1. మొదటి విషయము, When I thank God, it honors the Lord. Amen. మొదటి విషయం, నేను దేవునికి కృతజ్ఞత చెల్లించినప్పుడు అది దేవుని A God ఘనపరుస్తుంది. who's honored is a God who's more likely to bless me. Amen. ఘనపరచబడిన దేవుడు దాన్ని ఆశీర్వదించడానికి ఎక్కువ ఇష్టపడతాడు. Point number 2. రెండవ విషయము, My thanksgiving prepares the way. Amen. నా కృతజ్ఞత అర్పణ దేవునికి మార్గాన్ని Very సిద్ధపరుస్తుంది. important that you understand ఇది చాలా ప్రాముఖ్యం మీరు అర్థం చేసుకోవడము. that in the kingdom of God, దేవుని రాజ్యంలో God always, before releasing a blessing or a person, always prepared the way. Amen. దేవుడు ఒక ఆశీర్వాదాన్ని లేక ఒక వ్యక్తిని దేవుడు విడుదల చేయక ముందు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. What do I mean by that? నేనే దాని గురించి ఏం చెప్తున్నాను? Before Jesus came to the world, యేసు ప్రభు లోకానికి రాకముందు God sent a person called John the Baptist బాప్తిస్మమిచ్చు యోహాను దేవుడు పంపించాడు. to prepare the way, which means to make preparation for Jesus' work on this earth. యేసు ప్రభు యొక్క కార్యం ఈ భూమి మీద చేయడానికి, ఆ మార్గాన్ని సిద్ధపరచడానికి యోహాను వచ్చాడు. There is a truth in what I'm saying. Amen. నేనేం చెప్తున్నానో దానిలో ఒక సత్యం ఉంది. Before God releases a blessing, దేవుడు ఆశీర్వాదాన్ని విడుదల He చేయకముందు looks to see if your life is prepared for you to receive that blessing. ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నీ జీవితం సిద్ధపడిందా లేదా అని ఆయన Are చూస్తాడు. you hearing me this evening? వింటున్నారండి? ఈ If you are సాయంకాలం not prepared, నువ్వు సిద్ధపడి లేకపోతే the blessing cannot come to you. ఆశీర్వాదం నీలోనికి రాలేదు. What do I mean by preparation? సిద్ధపాటు అంటే నేను ఏమంటున్నాను? For God to bless a person, దేవుడు ఒక వ్యక్తిని for God to ఆశీర్వదించడానికి, use a person, దేవుడు ఒక వ్యక్తిని ఉపయోగించుకోవడానికి, remember, listen to me very carefully. చాలా జాగ్రత్తగా వినండి నా మాటలు. The blessing comes through use. Amen. ఈ యొక్క ఆశీర్వాదం ఉపయోగం ద్వారా వస్తుంది. If God cannot use you, దేవుడు నిన్ను He ఉపయోగించుకోలేకపోతే has no reason to bless you. నిన్ను ఆశీర్వదించడానికి కారణమే లేదు. We understand this because that's how the world operates as well, ఈ right? లోకం కూడా అలాగే పనిచేస్తుంది కదండి. Nobody pays me a salary if I don't do any work for them, right? నేను వారి కోసం ఏం పని చేయకపోతే నాకు వేతనం చెల్లించారు కదా, శాలరీ ఇవ్వరు కదా. The kingdom of God also operates like that. దేవుని యొక్క రాజ్యం కూడా అలాగే If పనిచేస్తుంది. God cannot use you, దేవుడు నిన్ను ఉపయోగించుకోలేకపోతే God has no reason to bless you. నిన్ను ఆశీర్వదించడానికి దేవునికి ఏ కారణము లేదు. What do I mean by usage? ఉపయోగం అంటే దాని అర్థం ఏంటి? A Christian is used by God if ఒక క్రైస్తవుడు దేవుని చేత ఉపయోగించబడతాడు
అయినట్లయితే they use their life in the service of God. Amen. దేవుని యొక్క పనిలో లేక దేవుని యొక్క పరిచర్యలో వారి యొక్క జీవితాన్ని They ఉపయోగించుకున్నట్లయితే always take decisions putting God and His kingdom first. వారి యొక్క నిర్ణయాలన్నీ కూడా దేవుని రాజ్యాన్ని మొదట పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు. The other day, I'll close with this. The other day I was hearing of a story of a person. ఒక వ్యక్తి యొక్క కథ నేను వింటూ ఉన్నాను ఒకనొక రోజు. He was planted in a church for a long time. చాలా కాలంగా ఆ సంఘంలో నాటబడ్డాడు అతను. Suddenly he got a job opportunity to go to another city. అకస్మాత్తుగా మరొక పట్టణానికి వెళ్ళడానికి ఉద్యోగ అవకాశం He asked the pastor, "Can you tell me if this is God's will for me?" అతను పాస్టర్ని అడిగాడు, ఇది దేవుని చిత్తమా నాకు చెప్పండి అని. You know, the problem with people is ప్రజలతో సమస్య ఏంటంటే they ask a question not wanting any other answer apart from yes. వారు అవును అనేది కాకుండా మరే సమాధానం కూడా వారు వినడానికి ఇష్టపడతారు. Pastor prayed for him. పాస్టర్ అతని కొరకు He said, ప్రార్థించాడు. "Hey, you're serving the Lord in this church. ఈ స్థలమందు నువ్వు దేవుని I సేవిస్తున్నావు. have prayed and I've said, God, can I release this person?" ఈ వ్యక్తి నేను విడిచిపెట్టొచ్చా అని నేను దేవునికి You know, ప్రార్థించాను. even servants of God have to release you, okay? ఆ దేవుని సేవకులు కూడా మిమ్మల్ని విడిచిపెట్టాలండి. If you are leaving a church without properly being released by them, వారి ద్వారా సరిగా విడిచిపెట్టబడకుండా మీరు వెళ్ళిపోయినట్లయితే you will not be blessed anywhere else you go. మీరు వెళ్ళిన ఎక్కడ కూడా మీరు ఆశీర్వదించబడరు. There is a releasing that has to happen for you to be blessed in your life. నీ జీవితంలో నీవు ఆశీర్వదించబడడానికి ఆ యొక్క విడుదల అనేది ఉండాలండి. So this pastor told him, "It's up to you, but I feel that is not from God." Amen. ఇది నీ వరకు ఉంటుంది, అది దేవుని యొద్ద నుంచి కాదు అని నేను అనుకుంటున్నాను This అని person didn't చెప్పాను. like that answer. ఈ వ్యక్తికి అది ఇష్టం లేదు. So he left the church and went సంఘాన్ని విడిచిపెట్టి to the వెళ్ళిపోయాడు. new city కొత్త పట్టణానికి వెళ్ళాడు. and went and started working in that job. ఆ ఉద్యోగంలో పనిచేయడం Within ప్రారంభించాడు. 2 months he lost that job. 2 నెలల్లోనే ఆ ఉద్యోగాన్ని కోల్పోయాడు. And after a few months, the pastor heard that this person's family was going through a health crisis. 2 నెలల్లోనే ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ ఆరోగ్య సమస్యలు గుండా వెళ్తున్నారని ఆ పాస్టర్ గారు విన్నారు. And you know, he heard that this person's family entire life was destroyed. Amen. ఈ వ్యక్తి అతని కుటుంబ జీవితం అంతా కూడా నాశనం అయిపోయిందని Why విన్నారు. am I talking about that today? ఈ రోజు దాని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను? When you are planted in a church, ఒక సంఘంలో నువ్వు నాటబడినప్పుడు it is God's will to prosper you through the church. ఆ సంఘం ద్వారా అభివృద్ధి పొందడం అది దేవుని చిత్తం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It is God's will to prosper you through the church that He has placed you. ఆయన నిన్ను పెట్టిన సంఘం ద్వారా నువ్వు అభివృద్ధి చెందడం అది దేవుని చిత్తం. A cactus can only grow in the desert, right? Cactus. ఆ క్యాక్టస్ అనే మొక్క అది కేవలము అరణ్యంలోనే ఎదుగుతుందండి. Hallelujah. Hallelujah. There are specific places for specific plants. ఒక ప్రత్యేకమైన మొక్కలు ఎదగడానికి ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయి. Maybe I'll go into this sometime next week. వచ్చే వారం మరికొద్ది సమయం నేను But దీనిలోకి what వెళ్తాను. I'm trying to say is, నేనేం చెప్పాలని ప్రయత్నిస్తున్నాను when I say that a Christian has to prepare the way, క్రైస్తవుడు మార్గం సిద్ధపరచుకోవాలని నేను చెప్పినప్పుడు what I'm trying to say is, నేనేం చెప్పాలని ప్రయత్నిస్తున్నానంటే they have to ask themselves this question: వారిని వారు ఈ ప్రశ్న వేసుకోవాలి. whatever I'm doing, whatever decision I'm taking, నేను ఏ నిర్ణయం అయితే తీసుకుంటున్నానో is it taking me away from God? దేవుని వద్ద నుంచి అది నన్ను దూరంగా తీసుకెళ్తుందా? Hallelujah. హల్లెలూయా. I've had many offers where they said you have to work on Sunday. నాకు అనేక ఆఫర్లు వచ్చి నేను ఆదివారం పని We'll చేయాలని. pay you 150% more than what you're earning. నువ్వు ఏదైతే సంపాదిస్తున్నావు దానికంటే 150% ఎక్కువ ఇస్తాము అని I always చెప్పాను. told them no. నేను ఎప్పుడు కూడా లేదు అని చెప్పాను. Always, I don't need the money. నాకు డబ్బులు అక్కర్లేదు. God can bless me in a way దేవుడు నన్ను ఆశీర్వదించగలడు. that 20,000 can be like 2 lakhs. 20,000 కూడా 2 లక్షలుగా Are you ఉండగలదు. hearing me this evening? వింటున్నారని సాయంకాలం Don't look at the amount in your hand and say only 40,000. చేతిలో ఉన్న డబ్బులు చూసి 40,000 అనుకోండి. God can stretch the 40,000. That 40,000 will bring you 4 lakh worth of value. Amen. ఆ 40,000 రూపాయలు 4 లక్షల విలువ మీకు తీసుకురాగలరు. Nothing is too hard for God, my friend. దేవునికి ఏది అసాధ్యం కాదు నా God can స్నేహితుడా. send people to be a blessing to you. ప్రజలు నీకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు పంపించగలడు. Don't always look at the apple that is in that tree, okay? ఆ చెట్టు మీద ఉన్న ఆ యాపిల్ పండునే చూడకండి ఎప్పుడు. A thankful person ఒక కృతజ్ఞత
కృతజ్ఞత కలిగిన వ్యక్తి thanks God for where they are placed, వారు ఎక్కడ పెట్టబడ్డారో దాన్ని బట్టి వారు thanks కృతజ్ఞత God for where they చెల్లిస్తారు. are planted. వారు ఎక్కడ నాటబడ్డారో దాన్ని బట్టి కృతజ్ఞత Because చెల్లిస్తారు. to prepare the way means మార్గం సిద్ధపరచడం అంటే అర్థం ఏంటంటే to be faithful to the place God has placed you in. దేవుడు నిన్ను పెట్టిన స్థలమందు నువ్వు నమ్మకత్వంతో ఉండటం. Hallelujah. హల్లెలూయా. Let's close our eyes. Let's stand to our feet this evening. ఈ సాయంకాలం మందు కళ్ళు మూసుకుని లేచి నిలబడదాం. And we'll spend some time asking God to give us some